నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, పవన్ కళ్యాణ్ కడపలో క్యాంప్ ఆఫీస్ పెట్టబోతున్నారు అన్న వార్తలు వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు. ఇదే విషయం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, సో పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటి నుంచి వైసీపీ నేతలు చాలా కంగారు పడిపోతున్నారు. ప్రత్యేకంగా వైఎస్ వివేకాన్ని హత్య చేసిన ఇంట్లోనే క్యాంప్ ఆఫీస్ పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? అయితే ఆయన కడపలో క్యాంప్ ఆఫీస్ పెడతాను అని అన్న సందర్భం గాలివీడు తహసీల్దార్ మీద దాడి జరిగిన తర్వాత ఈయన పరామర్శకు వెళ్ళాడు. ఓకే. ఈ పరామర్శకు వెళ్ళిన సందర్భంలో తోలు తీస్తాం అనే పద్ధతిలో మాట్లాడాడు ఆయన. వైసీపీని టార్గెట్ చేస్తూ కొంచెం మాస్ వార్నింగ్ అన్నారు బయట అందరూ. ఓకే. అంటే చేతులు ముడుచుకుని కూర్చోలేదు మేము, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. మాట్లాడటం ద్వారా కొంత హీట్ పెంచే ప్రయత్నం చేశాడు. అలాగే ఆయన శాఖల నుంచి, ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖల నుంచి ఏ కార్యక్రమం మొదలైనా దాన్ని కడప నుంచే మొదలు పెడుతున్నాడు ఆయన, రాయలసీమ నుంచే మొదలు పెడుతున్నాడు. ఇలా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత తరచూ రాయలసీమ పర్యటన చేస్తున్నాడు. చేయటానికి కారణం ఏమిటి అనేది ఒక్కసారి వెనకాలకి వెళ్ళి చూస్తే, అంటే వైసీపీ మీద దాడి చేయటం మాత్రమే కాదు, ఇక్కడ ఆయనకు ఒక ప్రత్యేకమైన వ్యూహం ఉంది పవన్ కళ్యాణ్కి. అంటే జనసేన పార్టీకి రాయలసీమలో పెద్దగా బలం లేదు అనేది వాస్తవం. 2 సీట్లు వాళ్ళు గెలుచుకున్నప్పటికీ బలం తక్కువ ఉంది రాయలసీమలో కంపారిటివ్గా కోస్తాంధ్రతో పోలిస్తే. ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాపిత పార్టీ జనసేన అనేది. కాబట్టి రాయలసీమలో మనకు ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉంది, మన కదలికలు తక్కువ ఉన్నాయి అనేది ఫీల్ అయ్యి ఆయన తరచూ కడప మీద మాట్లాడుతున్నాడు, కడప వెడుతున్నాడు. వెళ్ళటంతో పాటు తను తరచూ వెళ్ళటం వలన అక్కడ నాయకులను అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆయన లోపల ఉన్నటువంటి అభిప్రాయం, హిడెన్ ఎజెండా. ఆ హిడెన్ ఎజెండాతో తరచూ ఆయన రాయలసీమ విజిట్ చేస్తున్నాడు. ఆయన అంటే రాయలసీమలో వైసీపీకి గట్టి పట్టు ఉంది అనేది ఇప్పటివరకు నడిచినటువంటి పద్ధతి. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ప్రాంతంలో కూడా వాళ్ళు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రాయలసీమలో కూడా వైసీపీకి ఒరిగింది ఏమీ లేదు. అందుకని ఈ వీక్ అయింది ఈ పార్టీ, ఈ వీక్ అయినటువంటి టైంలోనే మనం మన పార్టీని స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీకి మంచి బలం ఉంది కంపారిటివ్గా, కానీ ఇప్పుడు తను కూడా ఎమర్జ్ అవ్వాలి, జనసేన ఎమర్జ్ అవ్వాలి. జనసేన కూడా రాయలసీమలో ఒక బలమైనటువంటి పార్టీగా ఎమర్జ్ అయితేనే దానికి ఒక సమగ్ర స్వరూపం వస్తుంది. ఆ జనసేనకు సమగ్ర స్వరూపం తీసుకురావడం కోసం ఆయన కడపని టార్గెట్ చేశాడు. కడపను ఎందుకు టార్గెట్ చేశాడంటే వైసీపీ నాయకత్వంలో మేజర్ షేర్ అక్కడే ఉంది కాబట్టి అక్కడ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టి తను క్యాంప్ ఆఫీస్ పెట్టడం ద్వారా ఒక వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాడు వాళ్ళకి. అందుకని ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన వివేకానంద హత్యని కూడా ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని జనాలకి గుర్తు చేసేలాగా, ఒక సింబాలిక్గా ఉండేలాగా వాళ్ళ ఇళ్లలోనే ఎక్కడో పార్టీ ఆఫీస్ పెట్టాలి అని కూడా అనుకుంటున్నాడు. వివేకాకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్లో ఎక్కడో క్యాంప్ ఆఫీస్ పెట్టాలి అనే ఆలోచన కూడా జనం అక్కడికి రాగానే అది గుర్తొస్తుంది. ఒక మాట మాట్లాడుకుంటారు, అయ్యయ్యో బాబాయిని హత్య చేసినటువంటి కొడుకు అనే మాట ఎక్కడో చోట ఎవరు మనసుల్లో మెదులుతూ ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన ఉంది ఆయనకి. ఇలా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం అలాగే వైసీపీ తెలుగుదేశం 2 పార్టీలకి ప్యారలల్గా తన పార్టీ కూడా ఎదగాలి, అప్పుడు తన షేర్ పెరుగుతుంది, అధికారంలో తన షేర్ కూడా పెరుగుతుంది. కూటమితో కొనసాగచ్చు ఆయన, వచ్చే ఎన్నికల్లో కూడా కూటమితో కొనసాగినప్పటికీ షేర్ పెరుగుతుంది. మొన్నట్లాగా 21 సీట్లు అలా ఇచ్చి క్లోజ్ చేయటం ఉండదు, ఇంకొంచెం ఎక్కువ షేర్ ఇస్తారు. అందుకని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ జనసేనకి బలమైనటువంటి నాయకత్వం కోసం తిరుగుతున్నాడు ఆయన. ఈ అధికారం ఏదైతే మొన్న 2024లో అధికారం వచ్చిందో, పార్టీకి 100% విజయం లభించిందో, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాడు ఇప్పుడు ఆయన. ఆ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో భాగంగా తరచూ అక్కడ టార్గెట్ చేస్తున్నాడు. ఈ విషయం వాళ్ళకి అర్థమైంది, వైసీపీ నాయకులకు అర్థమైంది. అందుకని వాళ్ళు సీరియస్ అటాక్స్ చేస్తున్నారు ఈయన మీద.
బలంగా మాట్లాడుతున్నారు, ఘర్షణకు దిగేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి ఈయన కూడా సిద్ధపడుతున్నాడు. ఓకే. సిద్ధపడి తరచూ అక్కడికి వెళుతున్నాడు. మన గాలివీడి ఇన్సిడెంట్లో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడికి వెళ్ళాడు. ఓకే. వెళ్ళి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వటం, తోలు తీస్తాం, మీరు తోలు తీయండి చూస్తాం అన్నాడు ఆ ప్రాంతపు మాజీ ఎమ్మెల్యే. ఆయన మాత్రమే కాదు, అవినాష్ రెడ్డి కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మీద. జగన్ ఈ మధ్యకాలంలో పవన్ గురించి మాట్లాడటం తగ్గించాడు. రేపు ఏదో ఒక ప్రెస్ మీట్లో ఆయన కూడా నోరు తెరిచే అవకాశం ఉంది. ఓకే. అందుకని పవన్ కళ్యాణ్ ఇక్కడేదో జగన్మోహన్ రెడ్డిని ఏదో టార్గెట్ చేయటమో మరొకటో కాదు, టార్గెట్ చేయటం కూడా ఉంది. దానికంటే కూడా ప్రధానమైనటువంటి ఇష్యూ, ఆయన రాయలసీమలో తన పార్టీ ఉనికిని చాటాలి అనుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ కూడా ఎక్కువ ప్రాతినిధ్యం ఉమ్. పొందాలి, కనీసం 10 సీట్లు గెలుచుకోవాలి అనేటువంటి మూడ్లో ఉన్నాడు ఆయన. ఓకే. అందుకోసం ఈ హడావిడంతా చేస్తున్నాడు ఈ రైట్. క్యాంప్ ఓన్లీ ఆఫీసు. జనసేన పార్టీ బలం పుంజుకోవాలి అనే తప్ప అక్కడ నేతలు వైఎస్ఆర్సీపీ నేతల్ని కానీ వేరే వాళ్ళని కానీ కంట్రోల్ చేయడానికి అనేది అయితే అవాస్తవం. లేదు, కంట్రోల్ చేయటం అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. తను ఉంటుంది, ఎప్పుడైతే ఓకే. అక్కడ ప్రెజెన్స్ ఉందో అక్కడ నాయకుల్ని అట్రాక్ట్ చేయాలని చూస్తున్నాడు ఈయన. రైట్. ఓకే. అంటే ఇతర పార్టీల నుంచి నాయకులు వస్తారు తను ఎక్కువగా అక్కడ తిరిగితే. అది ప్రోగ్రామ్. రైట్. తెలుగుదేశం నుంచి రావచ్చు, లేకపోతే గతంలో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి ప్రస్తుతం ఇన్యాక్టివ్గా ఉంటున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇటువైపు కదులుతారు, వచ్చి కలుస్తారు. కలిసినప్పుడు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా అక్కడ పార్టీ మళ్ళీ మొదలవుతుంది. రైట్. అందుకోసం తిరుగుతున్నాడు ఈయన. అది టార్గెట్. రైట్. వైసీపీ నుంచి కూడా ఎవరైనా వస్తే చేర్చేసుకుంటాడు ఆయన రాయలసీమలో.